నమస్తే. పర్సెవరెన్స్ ఐఏఎస్కు స్వాగతం. ఈరోజు సెప్టెంబర్ 19, 2021. ఈరోజు సండే. హోప్ మీ అందరి ప్రిపరేషన్ బాగానే జరుగుతుంది అనుకుంటున్నాను. ఈ ప్రిపరేషన్లో ఏంటంటే చాలా ఓపిక కావాలి, పర్సివేర్ కావాలి, దీంట్లో పర్సెవరెన్స్ కావాలి. సో బేసికలీ ఏంటంటే టైం ఏమో మనకి అందుబాటులో ఉన్నట్లే ఉంటుంది కానీ ఉండదు. కానీ ఏంటి అంటే అప్పుడప్పుడు బ్రేక్ తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే ప్రతి సండే రిక్వెస్ట్ చేస్తాను బ్రేక్ తీసుకోమని. అట్లీస్ట్ హాఫ్ డే అన్న అన్నీ షట్ డౌన్ చేసి అన్నీ క్లోజ్ చేసి ఒక ఈవినింగ్ వాక్ కానీ లేకుంటే ఒక 1 hour 2 hours బయటికి వెళ్ళడం కానీ చేయమని రిక్వెస్ట్ చేస్తాను. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే చాలామంది చాలాసార్లు చెప్తారు కానీ బేసికలీ ఇట్స్ అప్ టు యూ. అంటే మీ దగ్గరికి వచ్చేసరికి మీకు ఎలా సూట్ అయితే మీరు రిలాక్స్ అవుతారో అలా రిలాక్స్ అవ్వడం చాలా చాలా ఉపయోగకరం దీంట్లో. సో మీరు సండే తగిన రెస్ట్ తీసుకొని మండేకి ఫుల్ ఎనర్జీతో ముందుకెళ్తారని భావిస్తూ ఫస్ట్ ఆర్టికల్కి మూవ్ అవుదాం. మొదటి ఆర్టికల్ పేజ్ నెంబర్ 8 న్యూస్లో నుంచి వచ్చిందండి. సిజేఐ కాల్స్ ఫర్ ఇండియనైజింగ్ లీగల్ సిస్టమ్. సో మనం ఒప్పుకోకపోయినా ఏంటంటే చాలా వరకు మన జ్యుడిషియరీ అనేది ఇంకా కలోనియల్ రూల్స్, రెగ్యులేషన్స్, ప్రాసెసెస్ అవి ఫాలో అవుతూనే ఉంది. ఇప్పటికి కూడా ప్రెసిడెంట్స్ కొన్ని కలోనియల్ అంటే బ్రిటిష్ కాలం నుంచి ఉన్న ప్రెసిడెంట్సే మనం కూడా వాడుతున్నాం. జ్యుడిషియరీలో ప్రాబ్లమ్స్ ఏమని అడగగానే చాలామంది మొట్టమొదటి చెప్పేది ఏంటంటే జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ గురించి కానీ లేకుంటే వేకెన్సీస్ గురించి కానీ మాట్లాడతారు. తర్వాత బిగ్గెస్ట్ బ్యాక్లాగ్ ఆఫ్ కేసెస్ అంటే ఎక్కువ కేసెస్ పెండింగ్లో ఉన్న విషయం చెప్తారు. కానీ చాలా తక్కువ మంది చెప్పే విషయం ఏంటంటే బహుశా తెలియకపోవడం వల్ల ఉండొచ్చు, ఈ జడ్జిమెంట్లు ఏవైతే ఇంత కాంప్లికేటెడ్గా ఇస్తారో కామన్ పబ్లిక్కి అర్థం కాని ఈ జడ్జిమెంట్లు ఏవైతే ఉన్నాయో ఇవి మన సిస్టమ్ కాదండి, ఇది బ్రిటిష్ కాలం నుంచి వస్తున్న సిస్టమ్. ఇది ఒక్కొక్క జడ్జిమెంటు 100 పేజీలు, 200 పేజీలు, 300 పేజీలు ఉండే ఈ సిస్టమ్ అనేది ముఖ్యంగా మన సిస్టమ్ అయితే కాదు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే వేరే దేశాల్లో మీరు జడ్జిమెంట్లు కానీ చదివితే చాలా సింపుల్ లాంగ్వేజ్లో ఉంటాయి. అంటే ఎవరైతే కేసు వేశారో అతనికి చదువు రాకపోయినా కూడా ఇంగ్లీష్లో ఉన్నా కూడా ఆ జడ్జిమెంట్ ఇంకోరు చదివి ఎక్స్ప్లెయిన్ చేసే స్థితిలో ఉంటుంది. ఇప్పుడు వచ్చే జడ్జిమెంట్లు లాయర్లు తప్ప ఎవరు చెప్పడానికి లేకుండా పోయింది. సో ఈ ఇండియనైజింగ్ ఆఫ్ లీగల్ సిస్టమ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ కాన్సెప్ట్, మచ్ నీడెడ్ కాన్సెప్ట్స్. రిఫార్మ్స్ అనేది ఫౌండేషన్ లెవెల్లో నుంచి ఇండియన్ జ్యుడిషియరీలో అంటే ఇండియన్ జ్యుడిషియల్ సిస్టంలో రావాలన్నది అందరి కోరిక కూడా. అట్లాంటప్పుడు ఈ స్టేట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఇది ఎంతవరకు సాధ్యమవుతుందన్నది తెలియదు కానీ ఐడియా అయితే చాలా గొప్ప ఐడియా. నా సజెషన్ ఏంటంటే మెయిన్స్ పరంగా ఈ ఇండియనైజింగ్ ఆఫ్ లీగల్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఇండియన్ జ్యుడిషియల్ సిస్టంలో ఏమేమి రిఫార్మ్స్ కావాలి అని ఒక ఆన్సర్ రాయగలిగితే అది మీకు చాలా వాల్యూ అడిషన్ జరుగుతుంది. దయచేసి ఆ ఆన్సర్ రాయడానికి ప్రయత్నించండి. ముఖ్యంగా ఏం చేస్తారంటే రిఫార్మ్స్ ఇన్ ఇండియన్ జ్యుడిషియరీ అని పెట్టి ఒక పేజీలో ఇంపార్టెంట్ పాయింట్స్, ఎగ్జాంపుల్ కొలీజియం సిస్టమ్, జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్, జ్యుడిషియల్ ట్రాన్స్ఫర్స్, జ్యుడిషియల్ ట్రాన్స్పరసీ ఇష్యూస్, తర్వాత బ్యాక్లాగ్ ఆఫ్ పెండింగ్ కేసెస్, తర్వాత వేకెన్సీస్ ఇన్ జ్యుడిషియరీ, ఇది కూడా ఒక ప్రాబ్లము. తర్వాత ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే ఈ జ్యుడిషియల్ ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నాయో, డే టు డే కోర్ట్ ప్రొసీడింగ్స్ ఏవైతే ఉన్నాయో, జడ్జిమెంట్స్ కానీ డెలిబరేషన్స్ కానీ పిటిషన్స్ ఫైలింగ్ దగ్గర నుంచి ప్రాసెసింగ్ దగ్గర నుంచి అన్నీ కాంప్లికేటెడ్గా ఉన్నాయి. అది ఎంత సింపుల్గా ఉంటే అంత పబ్లిక్ యాక్సెస్ ఉంటుంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక వాల్యూ బేస్డ్ అంటే ఒక ఫ్యాక్ట్ బేస్డ్ ఆన్సర్ మీరు రాయగలిగితే మీకు ఈ ఆర్టికల్ చాలా ఉపయోగపడుతుందండి. దయచేసి ఒక ఆన్సర్ రాయడానికి ట్రై చేయండి. ఎన్ఐఏ నీడ్స్ ఇన్ఫ్రా స్పెషలిస్ట్ ఎక్స్పర్ట్స్. దీన్ని ఎందుకు చదువుతారంటే ఇండియన్ సెక్యూరిటీ ఏజెన్సీస్ ఎందుకు అంత ఎఫెక్టివ్గా ఉండలేకపోతాయి కొన్నిసార్లు అంటే ల్యాక్ ఆఫ్ స్టాఫ్ అండి. బేసిక్గా అదొక ప్రాబ్లం ఇండియాలో. ఏంటంటే మన సెక్యూరిటీ ఏజెన్సీస్ ఎఫెక్టివ్గా స్టాఫ్ ఉండరు. జనరల్ స్టాఫ్ ఉంటారండి, కావాల్సినంత జనరల్ స్టాఫ్ ఉంటారు. కానీ మనకు కావాల్సింది ఏంటంటే ఎక్స్పర్ట్స్, స్పెషలిస్టులు. వీళ్ళు ఎవరంటే ఫీల్డ్ ఎక్స్పర్ట్స్ ఉంటారు, సబ్జెక్ట్ స్పెషలిస్ట్ ఉంటారు, లేదా టెక్నికల్ స్పెషలిస్టులు ఉంటారు. మన దగ్గర వాళ్ళ కొరత ఉంది. అందువల్ల మన సెక్యూరిటీ ఏజెన్సీస్ కొంచెం వెనకబడి ఉంటాయి వేరే దేశాలతో కలిపితే. దయచేసి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే కెపాసిటీ బిల్డింగ్, సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఈ ఆర్టికల్ చదివితే మీకు ఒక మంచి వాల్యూ బేస్డ్ ఆన్సర్ అనేది వస్తుందండి. తర్వాత నెక్స్ట్ పేజ్కి వచ్చేసరికి
బేసిక్గా ఈరోజు మొత్తం కొంచెం పంజాబ్ గురించి డామినేటింగ్ ఉన్నాయి న్యూస్ మొత్తము. కానీ పేజ్ నెంబర్ 10 న్యూస్కి వచ్చేసరికి సెరోటైప్ 2 డెంగ్యూ ఈజ్ ఏ ఛాలెంజ్. ఈ కరోనా వైరస్ పాండమిక్ వల్ల ఏ వైరస్ అయితే వైరస్ల గురించి బేసిక్గా ఈ డెంగ్యూ కానీ లేకుంటే నిఫా కానీ అట్లాంటి వాటి గురించి ఎటువంటి న్యూస్ వచ్చినా బేసిక్గా మనం కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే మనకు ప్రిలిమ్స్లో ఏదైనా క్వశ్చన్ వచ్చినప్పుడు ఆన్సర్ చేయడానికి మనకు చాలా ఆ, మంచి అవకాశాలు ఉన్నాయి. సో బేసిక్గా మీరు దీంట్లో నేను చూడాల్సింది ఏంటంటే సెరో టైప్ అంటే ఏంటి, సెరో సర్వే అంటే ఏంటి, ఈ డెంగ్యూ ఏంటి, ఈ ఛాలెంజ్ ఏంటి, ఆ పర్స్పెక్టివ్లో చదివితే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి గ్లోబల్ పుష్ మస్ట్ టు ప్రొటెక్ట్ రైట్స్ ఆఫ్ ఆఫ్ఘాన్ గర్ల్స్, సత్యార్థి. ఇది ఏంటంటే నోబెల్ లారెట్ అండి, ఇతను పీస్ ప్రైజ్ వచ్చింది మనకి. ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో ఎవరికి నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చిందని మనం చూసుకోవచ్చు, లేదా స్టేట్ సర్వీసెస్లో అలా చూడొచ్చు. రెండోది ఏంటంటే ఎందుకు ఈ ప్రయారిటీ అని చెప్తున్నారు అనేది తెలుసుకుంటే కోట్ చేయొచ్చండి ఆన్సర్స్. మెయిన్ ఆన్సర్ రాసేటప్పుడు ఒక నోబెల్ లారెట్ ఇట్లా అన్నారు, ఒక నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చిన అతను, ఇండియాకి చెందిన భారతదేశానికి చెందిన అతను ఆఫ్ఘనిస్తాన్లో సిచ్యువేషన్ గురించి ఇలా అన్నారు అని కోట్ చేస్తే ఆన్సర్ ఒక వాల్యూ అడిషన్ అనేది జరుగుతుంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఆర్టికల్ చదివితే మీకు ఉపయోగకరంగా ఉంటుంది. నా మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ పేజ్ అండి. ఫ్రాన్స్ రీకాల్స్ ఎన్వాయ్ టు ఆస్ట్రేలియా యూఎస్. ఈ ఏయుకేయుఎస్ అది ఏదైతే ట్రైలేటరల్ సెక్యూరిటీ అలయన్స్ ఉందో ఫ్రాన్స్ అనేది దాని గురించి చాలా చింతిస్తూ ఆ, వాళ్ళ ఒక కోపాన్ని వ్యక్తం చేస్తున్నారు. అదే ఎలా చేస్తున్నారు అంటే వాళ్ళ ఎన్వాయిస్ ఎవరైతే అంబాసిడర్స్ ఉన్నారో వాళ్ళని రీకాల్ చేయడం జరుగుతుందన్నమాట. సి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఇదైతే పెద్ద సిగ్నిఫికెంట్ కాదండి, కానీ ఇంటర్నేషనల్ ఆర్డర్ చదువుతున్నప్పుడు ఈ ఎన్వాయిస్ రీకాల్ అనేది కొంచెం సిగ్నిఫికెంట్ స్టెప్. ఏదైతే మన ఇండియన్ కూడా పాకిస్తాన్ నుంచి ఎన్వాయిస్ని పిలిపించడం కానీ వీళ్ళని ఎక్స్పెల్ చేయడం కానీ జరుగుతుంది. అదేంటో కొంచెం తెలుసుకోండి సరిపోతుంది ఇంటర్నేషనల్ రిలేషన్స్కి. ఆ తర్వాత డిప్లొమాటిక్ రిలేషన్స్ గురించి కొంచెం అవేర్నెస్ వస్తుంది. దానికి మించి పెద్ద సిగ్నిఫికెంట్ కాదండి. నా నెక్స్ట్ ఆర్టికల్ ఏంటంటే గర్ల్స్ ఎక్స్క్లూడెడ్ యాజ్ సెకండరీ స్కూల్ రీఓపెన్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్. సేమ్ ఆ పైన నోబెల్ లారెట్ చెప్తున్న ఆర్టికల్ దీన్ని లింకప్ చేసుకుంటే మీకు ఒక మంచి ఎగ్జాంపుల్ అనేది, ఒక కోట్ అనేది, ఒక ఎగ్జాంపుల్, కోటబుల్ ఎగ్జాంపుల్ అనేది వాల్యూడ్ అంటే ఫ్యాక్ట్ బేస్డ్ అనేది మీకు వస్తుంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఆర్టికల్ చదివితే సరిపోతుంది. నా మూవింగ్ ఆన్. ఇరాన్ వోంట్ అలో ఐఎస్ ప్రెజెన్స్ ఆన్ ఆఫ్ఘాన్ బార్డర్. రైసీ అనే అతను ఇరాన్ ప్రెసిడెంట్ అండి. ఇరాన్ ఎలక్షన్స్లో గెలిచిన ప్రెసిడెంట్ అతను. ఈ ఐఎస్ని ఎందుకు బార్డర్లో ఉండించాను అగైన్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో పెద్ద ఇంపార్టెంట్ కాదు, జస్ట్ అవేర్నెస్ కోసం అయితే తెలిసిపెట్టుకోండి. నౌ ఆఫ్టర్ ఆఫ్ఘాన్ పుల్అవుట్ యుఎస్ సీక్స్ నేటో బేసింగ్ ఇంటెల్ ప్యాక్ట్స్. మీరు రెండు ఈ విషయాలు చూడాలి. ఒకటి నేటో బేసింగ్ అంటే ఏంటి, ఇంటెల్ ప్యాక్ట్స్ అంటే ఏంటి. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకేం మీరు ఎక్కువగా దాని మీద కాన్సన్ట్రేట్ చేయక్కర్లేదు, అది కూడా ఇన్ఫర్మేషన్ బేస్డ్. అందుకని నా పేజ్ నెంబర్ 12 సైన్స్ అండ్ టెక్నాలజీస్ వచ్చేసరికి యాజ్ యూఎస్ అప్రూవ్స్ బూస్టర్ షాట్స్ జస్ట్ 3.5% వ్యాక్సినేటెడ్ ఇన్ ఆఫ్రికా. ఈ వ్యాక్సిన్ డివైడ్ గురించి దీంట్లో మాట్లాడుతున్నారు. దయచేసి చదవండి, ఎందుకంటే ఒక అండర్స్టాండింగ్ వస్తుంది ఈ వ్యాక్సిన్ ఇన్ఈక్విటీ ఏంటి అనేది. ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో కొంచెం ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే వ్యాక్సిన్ డివైడ్ అనేది పెద్దగా ఇబ్బంది పడిన దేశాలు ఎవరంటే డెవలపింగ్ నేషన్స్. డెవలప్డ్ నేషన్స్ ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళ పాపులేషన్స్కి అన్నిటికీ వ్యాక్సినేషన్స్ కంప్లీట్ చేసేసుకొని రీఓపెనింగ్ కూడా స్టార్ట్ చేస్తున్నాయి. కానీ డెవలపింగ్ నేషన్స్, చిన్న చిన్న దేశాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఇంకా 1% లేదా 2% పాపులేషన్ వ్యాక్సినేట్ చేయడానికి కష్టాలు పడుతున్నారు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఆర్టికల్ ఇంపార్టెంట్. మీ అవేర్నెస్ కోసం ఒకసారి చూడండి, ఎందుకంటే సమ్ టైమ్స్ ఇట్లాంటి క్వశ్చన్స్ అడిగే అవకాశాలు ఉన్నాయి. నా మూవింగ్ ఆన్. ఐఏఎస్సి రీసెర్చర్స్ ఫైండ్ ఏ వే టు సబ్స్టిట్యూట్ ఫర్ సింగిల్ యూస్ ప్లాస్టిక్. ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ సింగిల్ యూస్ ప్లాస్టిక్ ఏంటి, దానివల్ల నష్టాలు ఏంటి, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ టైప్ ఆఫ్ పొల్యూషన్ ఇది, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చదివితే మీకు సరిపోతుంది. టెక్నాలజీ గురించి ఒకసారి తెలుసుకోండి, పాసిబుల్ స్టేట్ సర్వీసెస్లో అడిగే అవకాశం ఉంది, లేదంటే దాన్ని కూడా స్కిప్ చేసేయచ్చు. నా మూవింగ్ ఆన్ టు ఎఫ్ఏక్యూ పేజ్ నెంబర్ 13. సో ఈ బ్యాడ్ బ్యాంక్ గురించి మీకు తెలియకపోతే దయచేసి ఆర్టికల్ మీద కాన్సన్ట్రేట్ చేయండి అని. ఈ ఎన్ఐఆర్సిఎల్ఈ ఐడిఆర్సిఎల్ఈ గురించి దీంట్లో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆర్టికల్కి వచ్చేసరికి ఆటో బూస్ట్ అని ఒకటి మాట్లాడుతున్నారు. ఆటో బూస్ట్ అంటే పిఎల్ఐ స్కీమ్స్ అండి, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్స్. ఇవి మీరు దీని గురించి స్పెసిఫిక్గా చదవక్కర్లేదు, కానీ ఈ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్స్ ఏంటో తెలుసుకుంటే ఇవి ఎకానమీకి ఎట్లా ఉపయోగపడతాయి, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్కి ఎట్లా ఉపయోగపడతాయి అని తెలుసుకుంటే
వన్ ఆఫ్ ది పాసిబుల్ వేస్ టు రివైవ్ అన్ ఎకానమీ ఈ పిఎల్ఐ స్కీమ్స్ అండి. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఆర్టికల్ చదివితే మీకు ఉపయోగకరంగా ఉంటుంది. నెక్స్ట్ మూవింగ్ ఆన్, వై ఈజ్ డిఫికల్ట్ ఫర్ ఇండియా టు గెట్ టు నెట్ జీరో. నెట్ జీరో గురించి తెలుసుకోండి, ఇండియాలో ఉన్న ఇష్యూస్ తెలుసుకోండి, దానికి ఛాలెంజెస్ ఏంటి, యుఎన్ఎఫ్సిసిసి ఫ్రేమ్వర్క్ ఏంటో తెలుసుకోండి. మీకే సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ ఇది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆర్టికల్ చదివితే ఇంపార్టెంట్. కానీ నెట్ జీరో గురించి అయితే ప్రిలిమ్స్లో కానీ మెయిన్స్లో కానీ అంటే రిలేటెడ్ సబ్జెక్ట్ నుంచి ఏదో ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం అయితే ఉంది. నౌ మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ ఆర్టికల్. పేజ్ నెంబర్ 15కి వచ్చేసరికి బయాస్ ఇన్ ఏఐ ఈజ్ అ కీ టాపిక్ ఆఫ్ కన్సర్న్. ఫస్ట్ దీంట్లో చదవాల్సింది ఏంటంటే బయాస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటో తెలుసుకోండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో బయాస్ అంటే ఏంటో తెలుసుకోండి. యునెస్కోస్ ఫ్రేమ్వర్క్ ఫర్ ఎథికల్ ఏఐ అనేది ఏంటో తెలుసుకోండి. అన్ని ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో క్వశ్చన్స్ ఆ పరంగానే చదవండి. నా గూగుల్ అబ్యూస్డ్ ఆండ్రాయిడ్ డామినెన్స్ సిసిఐ రిపోర్ట్. ఈ సిసిఐ అంటే ఏంటి, కాంపిటీషన్ లాస్ ఏంటి, గూగుల్ ఎందుకు ఇట్లా చేసి అక్యూజ్ చేస్తున్నారు, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చదివితే ఇంపార్టెంట్. ఎగ్జామ్ పరంగా అయితే పెద్దగా సిగ్నిఫికెంట్ కాదు, కానీ టెక్నాలజీ పరంగా గవర్నమెంట్ ఎలాంటి స్టెప్స్ తీసుకుంటుందో తెలుసుకోవడం మనకి ఇంపార్టెంట్ కాబట్టి మనం ఈ ఆర్టికల్ చదువుతున్నాం. ఇది ఇవాళ హిందూ న్యూస్ పేపర్లో చదవాల్సిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్. థ్యాంక్ యూ. స్టే సేఫ్. నమస్తే.